దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన కృప నిత్యము మీకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము రెండు చదువుకొని ధ్యానించుకుందాం. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పినవాడు నేనే, వారిని కౌలించుకొను వాడను నేనే వారిని స్వస్థపరిచి చిన్న వాడైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. ప్రభువుకు స్తుతి మహిమ కలుగునుగాక. అద్భుతమైన మాటలు దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత చక్కని మాటలు మనకు చూస్తే అర్థమవుతుంది. ఎఫ్రాయిం కోసం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగనే ఎఫ్రాయిం స్థానంలో నీ పేరు నా పేరు పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చెయ్యి పట్టుకొని అంటున్నాడు. ఫస్ట్ చెయ్యి పట్టుకున్నాడు. మనం చాలామందిమి ప్రార్థన చేస్తాం, అయా ప్రభా నీ చెయ్యి నేను పట్టుకోవాలని కాదు, మన చెయ్యి ఆయన పట్టుకోవాలని ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన చెయ్యి మనం పట్టుకున్నప్పుడు మనం కొన్నిసార్లు వదిలిపెడతాం. కానీ మన చెయ్యి ఆయన పట్టుకున్నాడంటే మనం వదిలిపెట్టినా కూడా వదిలిపెట్టాడు. మనం చిన్నపిల్లలు రోడ్డు మీద తీసుకెళ్తున్నప్పుడు మనము వారి చేయి పట్టుకుంటాం, కానీ వారు మన చేయి పట్టుకుంటే వదిలిపెడతారు, ప్రమాదం జరుగుతుంది. అలాగే దేవుడు నీ చేయి పట్టుకున్నప్పుడు ప్రమాదం జరగదు. నీవు దేవుని చేయి పట్టుకున్నప్పుడు ప్రమాదం జరుగుతుంది. గుర్తుంచుకోండి. అందుకే మాట్లాడుతున్నాడు, చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడు నేనే. ఫస్ట్ నడక నేర్పాడు. మొదటి పేతురు 2వ అధ్యాయము 21వ వచనము ఈ రీతిగా వ్రాయబడి ఉంది. క్రీస్తు మీ కొరకు బాధపడి తన అడుగు జాడలో నడవాలని ఒక మాదిరి ఉంచిపోయాడు. యేసు క్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు భూమి మీదకి ఎందుకు పంపించాడంటే నేను ఆయన మార్గంలో నడవాలి, అలాగే ఆయన అడుగు జాడలో నడవాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎఫ్రాయింకు నడక నేర్పిస్తున్నాడు. రెండవది. మూడవది ఏం చేస్తుందంటే నేనే వారిని కౌలించుకొను. చూసారా, ఆయన కౌలించుకుంటున్నాడు. గుర్తుంచుకోండి. కొన్నిసార్లు చూడండి, జబ్బున పడ్డప్పుడు, సమస్యలు, బాధలు, కష్టాలు పడ్డప్పుడు మనిషి మనకు సెకండ్ ఇవ్వడానికి బంధువు కానీ స్నేహితుడు కానీ ఎవరైనా భయపడతారు. కరోనా దినాల్లో ఎట్లా భయపడ్డారు? కౌలించుకోలేదు, సెకండ్ కూడా ఇవ్వలేదు. ఒకళ్ళు ఇచ్చినా కూడా దాన్ని ఎంత దాన్ని శుభ్రం చేసుకున్న వాళ్ళు శానిటైజర్ అని చెప్పేసి ఈ లిక్విడ్ ఆ లిక్విడ్ వాడు చేసేవారు. కనుక దేవుడు మాట్లాడుతున్న మూడవది, కౌలించుకున్న వాడను నేనే. చూసారా, నేనే వారిని స్వస్థపరిచి. చూసారా, ఆయన ఎందుకు కౌలించుకున్నాడంటే ఆయన మనల్ని స్వస్థపరుస్తున్నాడు. గుర్తుంచుకోండి. కొత్త నిబంధనలో మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్త, మార్కు, లూకా సువార్తలో కుష్ఠరోగులు, మార్కు సువార్త 1వ అధ్యాయంలో కనబడతాడు. అయ్యా నన్ను శుద్ధిని చేయి అని అడుగుతాడు. నువ్వు నమ్ముచున్నావు అంటే నమ్ముచున్నాను అంటాడు. పో, నువ్వు వెళ్తుంటేనే శుద్ధుడు అవుతావు. మోషే మీకు ఏదైతే ఆజ్ఞాపించాడో యాజకుని దగ్గరికి వెళ్ళి ఆ కానుకలు సమర్పించమని చెప్తాడు కృతజ్ఞతగా. కాబట్టి వెంటనే ఆ కుష్టు వాళ్ళు వెళ్తున్నప్పుడు శుద్ధి అయ్యారు. అక్కడికి వెళ్ళి యాజకుడు దగ్గరికి వెళ్ళి తన దేహాన్ని కనపరుచుకొని మోషే నియమించిన కానుకలు సమర్పించి వెళ్ళిపోయారు. మూడవది, స్వస్థపరచువాడు నేనే అంటున్నాడు. నాలుగవది ఇక్కడ ఏముంటంటే ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్టుగా. అందుకే చూడండి, 30 లక్షల జనాభాను
ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉంటున్నప్పుడు వారిని బయటకు తీసుకొచ్చి 40 సంవత్సరాలు పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలో ఉండి వారిని నడిపించాడు. వారి కాళ్ళు వాయలేదు, వారి బట్టలు పాతగిల్లేవు, చెప్పులు అరగలేదు, వారికి ఏమీ తక్కువ కాలేదని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది. ఏనాడు కూడా వాళ్ళు పని చేయలేదు, దేవుడు వారిని పోషించాడు. కాబట్టి 4వది ఏం చెప్తున్నాడంటే, దేవుడు మనల్ని ఏం చేశాడంటే స్నేహ బంధంతో బంధించి తోడుకొని పోతున్నాడు. ఎక్కడికంటే పరలోకానికి తోలుకపోతున్నాడు. వారిని ఈ లోకమైన ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తున్నాడు. అంటే ఐగుప్తు అంటే బానిస, శ్రమ, వెట్టిసాకిరి. ఇశ్రాయేల్ అంటే శాంతి, సమాధానం, నెమ్మది, విశ్రాంతి, దేవుడు ఉండే స్థలం. కాబట్టి అక్కడికి తీసుకెళ్తున్నాడు వాళ్ళు. కానీ మనల్ని యేసుక్రీస్తు ప్రభు ఎందుకు తన అడుగుజాడలు నడుమన్నాడంటే, నిన్ను నన్ను పరలోకానికి నడిపిస్తూ ఉన్నాడు, పరలోకానికి నడిపిస్తున్నాడు. కాబట్టి మనము ఆయన అడుగు జాడలు నడవలసిన అవసరం ఎంత ఆయన ఉంది. అంతేకాకుండా ఇంకో మాట మాట్లాడుతున్నాడు చూడండి. ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టి తిని అంటున్నాడు. అంటే ఇప్పుడు రైతు ఏం చేస్తాడు, దాన్ని పశువును ఉదయకాలం నుంచి మధ్యాహ్నం సాయంకాలం వరకు అంటే నాగలి కట్టి దాన్ని వ్యవసాయం చేస్తాడు, దున్నుతూ ఉంటాడు. కొంతకాలమైన తర్వాత సాయంకాలం 4 5 దాన్ని విప్పి దాన్ని ఏం చేస్తాడంటే నీళ్లు పెడతాడు. మేత ఎక్కడైతే పచ్చిక ఉంటుందో అక్కడ వదులుతున్నప్పుడు అది మేత తింటాది. అంటే దుష్టుడు అనేకమైన బంధకాల్లో నిన్ను బంధించి ఇబ్బంది పెట్టి వ్యాధి రూపంలో, పేదరికం రూపంలో, ఆహారం వస్త్రాలు లేని రూపంలో నేను అనేకమైన వాటి విషయంలో బంధించవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, కాడిని తీసి, ఒక మనుషుడు కూడా కాడి అంటే ఎడ్ల మీద ఉన్న కాడిని ఎట్లా తీస్తాడో నేను కూడా కాడి తీసి నీ ఎదుట భోజనం పెట్టి తిని. అంటే నువ్వు ఎవరైనా సరే, నీకు ఎలాంటి మొండి సమస్యలు ఉన్నా సరే నమ్ము, త్వరలోనే అద్భుతాన్ని చూడబోతున్నావు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు బట్టి మీకు స్తుతి, మీకు మహిమ కలుగునుగాక అడుగుచున్నాం. మీరు మాతో మాట్లాడుతూ వచ్చి అనేకమైన విషయాలు నేర్పించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి నీకు వందనాలు. మేము ప్రభా ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎక్కడి వారమైనా సరే, మీరు తండ్రి ప్రభా ఆ మొండి సమస్యలు తొలగిస్తానని వాగ్దానం చేశావు. అందుకు మీ కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామంలో పొందిన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.